మకుటధారణ సర్గ. మామూలుగా శ్రీరామనవమి నాడు సాయంకాల సమయంలో మనము మకుటధారణ సర్గ అనేది పారాయణం చేస్తారనమాట చాలామంది. అయితే అది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అంత పారాయణం చేయలేము అనుకునే వాళ్ళు ఈ ఒక్క శ్లోకం చదివినా కూడా మనకు ఆ పారాయణం చేసే ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇప్పుడు చదువుతున్నాను. అందరూ కూడా కనీసం శ్రవణం అంటే విన్నా కూడా ఆ ఫలితం మీకు కలుగుతుంది. కాబట్టి ఆ సమయంలో మీరందరూ కూడా వినగలరు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వ వాయే రాజానః ఏ క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమ క్లుప్తాయాం శోభితాయాం మహాదనైః రత్నైర్నానా విధైశ్చైవ విచిత్రాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతఃపశ్చా ప్రతిష్ఠేన మహాత్మనా ఋత్విగ్విభూషణైశ్చైవ సమయోక్షతరాఘవః. ఈ శ్లోకాన్ని చదవటం కానీ లేదా పారాయణం కానీ చేసుకుంటే ఈ ఫలితం కలుగుతుంది. అంటే కనీసం ఈ శ్లోకం చదివినా విన్నా మీకు ఆ మకుటధారణ సర్గ పారాయణం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి.